మంచిది. ఈరోజు ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏం ధ్యానం చేద్దాం చెప్పండి? ఒక అధ్యాయం అంటే ఎంత పెద్దదో అని అనుకోవచ్చు. చాలా చిన్న అధ్యాయము. ఆ అధ్యాయంలో నుంచి ఒక 5 వచనాలు ఉంటాయి. ఆ 5 వచనాలు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ఆత్మీయ జీవితంలో బలపరచబడదాం. మరి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. 100వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఒకసారి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ 100వ కీర్తన దావీదు రాసిన కీర్తన అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పైన దావీదు కీర్తన అని రాయకపోయినప్పటికీ రాసిన విధానాన్ని బట్టి రచయితను మనం గుర్తించవచ్చు. దావీదు రాసిన ప్రతి కీర్తనల్లో ఎక్కువగా దేవుని స్తుతించడాన్ని, దేవుని ఘనపరచడం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కీర్తన యొక్క రాసిన విధానం ఇదంతటిని పరిశీలన చేస్తే దావీదు రాసిన కీర్తనలతో పోలిక కనబడుతుంది. కనుకనే వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే ఇది దావీదు రాసిన కీర్తన. ఈ యొక్క కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాలలో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములను ఉత్సాహధ్వని చేయమని పదాన్ని రాస్తూ ఉన్నాడు. సమస్త దేశాలన్నీ కూడా ఏం చేయాలంట? దేవునికి ఉత్సాహధ్వని చేయాలి. ఎందుకు దేవునికి సమస్త దేశాలన్నీ కూడా ఉత్సాహధ్వని చేయాలి అని అంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దేశాలు కానీ మనుషులందరూ కానీ దేవుని చేతనే ఏర్పరచబడ్డాడు, దేవుడే సృజించాడు. సమస్త దేశాలన్నిటినీ కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరయ్యా అని అంటే దేవాతి దేవుడు యెహోవాయే. ఆయనే సృజించాడు. ఎందుకని ఆయనే సృజించాడు అని చెప్పగలము అని అంటే, ప్రియమైన దేవుని ప్రజల సృష్టి ఆరంభం ఎలాగూ జరిగిందో, సృష్టి ఎలాగూ కొనసాగించబడుతుందో వాటన్నిటినీ కూడా బైబిల్లో దేవుడు వాటిని రాసి పెట్టాడు. ఒక వ్యక్తి తాను చేసిన విధానాన్ని చెప్పుకోకపోతే, తెలియపరచకపోతే అది ఎలాగూ జరిగిందో తెలుసుకోవడం అనేది చాలా కష్టం. దాన్ని తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సృష్టికర్తే దాన్ని తెలియజేయాలి. తెలియజేస్తేనే అప్పుడు ఆ సృష్టి ఎలాగూ జరిగిందో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి సాంబారు ఎలాగూ చేయాలో చేసిన వ్యక్తి చెప్పకపోతే నేర్చుకోవాలనుకున్న వ్యక్తి కానీ రుచి చూసిన వ్యక్తికి కానీ అర్థం కానే కాదు. అలాగే సృష్టి ఎలాగూ జరిగిందో, ఎలాగూ తయారు చేయబడిందో దాన్ని తయారు చేసిన వ్యక్తి చెప్తేనే మనకు అర్థమవుతుంది. అది చెప్పిన వ్యక్తి మనం సేవిస్తున్న యెహోవా మాత్రమే. హల్లెలూయా. యెహోవా అని అంటే అదేదో ఒక పేరు అని అనుకోవడానికి వీలు లేదు. యెహోవా అని అంటే ప్రభువు అని అర్థం, దేవుడు అని అర్థం. ప్రియమైన దేవుని ప్రజలారా, అది ఒక పేరు మాత్రమే కాదు, కానీ అది ఒక వ్యక్తిత్వాన్ని తెలియజేసే పదం. అయితే
యెహోవాకు సమస్త దేశాలన్నీ కూడా ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చెయ్యాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క సంకల్పం. దేశాలన్నీ కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. కానీ ఏమవుతుందయ్యా అని అంటే, దేశాలన్నీ కూడా వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి కలిగిన ప్రేరేపణ బట్టి, వారి నడిపింపును బట్టి రకరకాలైన దేవుళ్ళను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. పలానా దేశం పలానా దేవుడు, పలానా దేశం పలానా దేవుడు, పలానా దేశం పలానా దేవుడు. ఇలాగూ దేశాల వారీగా దేవుళ్ళను విభజించేసుకుంటున్నారు. ఉదాహరణకి ఒక దేశంలో ఒక దేవుడిని కొలుస్తూ ఉన్నారనుకోండి, ఆ దేశ ప్రజల్ని ఆ దేవుడే చేశాడు అని వారు భావిస్తూ ఉంటారు. మరి మిగిలిన దేశాలు మిగిలిన వేరే దేవుడు వారు చేశాడు అని అనుకుంటారు. అలా అనుకున్నారే అని అనుకోండి, ఈ దేశ ప్రజలకి ఆ దేశ ప్రజలకి సృష్టిలో మనుషులను తయారు చేసిన విధానంలో మార్పు రావాలి. భారతదేశంలో ఒక దేవుడు మనుషులను తయారు చేశాడు అనుకోండి, అమెరికాలో దేవుడు మనుషులను తయారు చేశాడు అనుకోండి, ఇక్కడున్న మనుషులు ఆ దేవుని యొక్క విధానాన్ని బట్టి తయారు చేసుకుంటాడు. అదే అమెరికాలో ఉన్న దేవుడైతే అమెరికాలో ఉన్న విధానాన్ని బట్టి మనుషులను తయారు చేసుకుంటాడు. అలాగూ జరిగిందా అనంటే జరగల. ఈ ప్రపంచంలో ఏ మనిషిని మీరు పరిశీలన చేసినా ఆ మనిషికి 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, 2 చెవులు ఉంటాయి, ఒక నోరు ఉంటుంది, 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి. ఇది యూనివర్సల్గా ఏ మనిషిని చూసినా తెలియపరచబడుతున్న వాస్తవం. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే దేశమంతటినీ కూడా, దేశాల ప్రజలందరినీ కూడా తయారు చేసిన వ్యక్తి ఒకే ఒక్కడు. అలా కాకుండా దేవుళ్ళు ఉన్నారనుకోండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటారు. వీడికి ఒక కన్నే పెడదాం, ఒక చెవే పెడదాం, ఒక ముక్కే పెడదాం, లేకపోతే 2 చేతులు 4 చేతులు పెడదాం, స్పైడర్ మ్యాన్ లాగా, లేకపోతే 4 చేతులు పెడదాం. అట్లా ఎవరికి నచ్చినట్లుగా వారు చేసుకునేవారు. అందరూ మనుషులు ఒకే రాగా ఉన్నారు అని అంటే, అందరినీ సృజించిన వ్యక్తి ఎవరయ్యా అనంటే ఒకే ఒక్కడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ ఒక్క దేవుణ్ణి సమస్త దేశాలన్నీ కూడా ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేస్తూ ఆయనను కీర్తించి ఆయనను ఘనపరచాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సాతాను ఏం చేస్తున్నాడు అయ్యానంటే దీనికి వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నాడు. సాతాను దీనికి వ్యతిరేకంగా చేయాలి. సమస్త దేశాలన్నీ కూడా ఇప్పుడు దేవుణ్ణి స్తుతించకూడదు, సమస్త దేశాలన్నీ కూడా దేవుణ్ణి అవమానపరచాలి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవాలి. ఇది సాతాను యొక్క ఉద్దేశం. దీనికి నిదర్శనంగా రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. మన దేశాలన్నీ కూడా కలిపి ఒక ప్రపంచ క్రీడలు ఏర్పాటు చేసుకుంటారు. దానికి ఒక పేరు పెట్టారు. దాని పేరు ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్లో స్టార్టింగ్ ఏం చేస్తారయ్యానంటే ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రదర్శనలు చేసే టైంలో ఒక ప్రదర్శన జరిగింది. ఏంటి ఆ ప్రదర్శన అంటే, మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లాస్ట్ సపర్ అంటే చివరిగా బల్లారాధనకు సంబంధించిన ఒక ఫోటో ఆయా మాధ్యమాల్లో మనం చూసే ఉంటాం. యేసయ్య మధ్యలో కూర్చుంటాడు, అటుపక్క ఇటుపక్క శిష్యులు కూర్చుంటారు. ఒక బారు బల్ల వేయబడి ఉంటుంది, దానిపైన ఆహార పదార్థాలు, రొట్టె, ద్రాక్ష రసం ఇవన్నీ కూడా పెట్టబడి ఉంటాయి. ఇది లాస్ట్ సప్పర్ని తెలియజేసే, చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరగించిన ఆ బల్లారాధన తెలియపరిచే ఒక బొమ్మ, ఇమేజ్ ఒక ఆయన గీశాడు. అందరూ కూడా ఆ ఇమేజ్ని యేసయ్యకు ఆపాదిస్తూ ఉంటారు, యేసయ్య చేసిన పనిని తెలియజేస్తాం. అయితే ఈ ఒలింపిక్స్లో ఏం జరిగిందయ్యా అని అంటే, ప్రత్యేకించి ఈ సంఘటనే వారు అపహాస్యం చేశారు. ఎలాగూ అనంటే, నపుంసకులు, పురుషులు స్త్రీగా మారిన వాళ్ళు ఉంటారు కదా, స్త్రీ గెటప్లు వేసేసుకుని
మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఒకరిని కూర్చోబెట్టేసి అసభ్యకరమైన వస్త్రధారణతో కూర్చోబెట్టేసి తలకు ఒక కిరీటాన్ని పెట్టేసేసి అటుపక్క సేమ్ ఆ ఇమేజ్ ఎలాగైతే ఉండిద్దో అలాగే వారు బిహేవ్ చేసి నటించి యాక్ట్ చేసి ఒక అశ్లీలమైన విధానంలో దాన్ని కనపరిచారు. అంటే ఆ ఇమేజ్ ద్వారా, ఆ ప్రదర్శన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరచాలి అని వారు చేశారు. ఆ ప్రదర్శన చూసిన చాలామంది ఇది యేసుక్రీస్తు ప్రభువారిని అపహాస్యం చేయడం, దీన్ని మేము ఖండిస్తున్నాం అని గొప్ప వారు కూడా దాని గురించి వ్యతిరేకించి మాట్లాడారు. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని అంటే, సమస్త దేశాలన్నీ కూడా దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని ఉత్సాహధ్వని చేయాలని దేవుడు ఆశపడుతూ దేవుడు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే, సాతానుగాడు సమస్త దేశాలన్నీ కూడా దేవుని అవమానపరచాలి అనే దిశగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సంఘటన జరిగినప్పుడు ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఏమిటి అని అంటే, యేసయ్యను వారు అవమానపరిచారు. యేసయ్యను వారు గణపరచల. ప్యారిస్ ఒలింపిక్స్ జరిగిన ప్రాంతం, అనేక మంది మిషనరీస్ బయలుదేరిన ప్రాంతం, క్రైస్తవ్యంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రదేశం. అలాంటి ప్రదేశంలోనే ప్రపంచ దేశ ప్రజలు పాల్గొనే ఆ ఒలింపిక్స్ క్రీడల్లో దేవునికి ఉత్సాహధ్వని చేయకుండా దేవునికి అవమానము కలుగజేశారు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి మన జీవితంలో మనము ఒకటే ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటిది అని అంటే, సమస్త దేశాలన్నీ కూడా దేవుణ్ణి ఘనపరిచే విధంగా సమస్త దేశాల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్త దేశాల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన దేశం కోసం మాత్రమే కాదు, సమస్త దేశాల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ ఒక నమ్మకమైన భక్తి చేసే యోధులు లేవాలి. నమ్మకంగా భక్తి చేసే యోధులు ప్రతి దేశంలో ఉంటేనే అప్పుడు దేవునికి మహిమ అనేది కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనబడిన వారు బబులోను దేశంలో వారు ఉన్నారు. ఏ దేశంలో ఉన్నారు చెప్పండి? బబులోను దేశంలో వారు ఉన్నారు. బబులోను దేశంలో వారు ఉన్నప్పటికీ వారు దేవుని కొరకు ఒక నమ్మకమైన భక్తి చేశారు. దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. దేవుని మహిమ పరిచే విధంగా వారి జీవితాలు ఉన్నాయి. కనుకనే నెబుకద్నెజర్ రాజు సహితము వారు చేసిన భక్తి, వారు నిలబడిన విధానాన్ని చూసి సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇందును గూర్చి తెలియపరచు ఆ మాట ఏంటిదనంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు సేవించు దేవుడే దేవుడు. ఇక మీదట అందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుణ్ణి గణపరచాలని నెబుకద్నెజరు రాజు సహితమే సత్యాన్ని తెలుసుకుని అటువంటి వార్తను, అటువంటి ఆజ్ఞను జారీ చేయడం అనేది మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నమ్మకమైన భక్తి చేసే యోధులు కావాలి. దేశాలలో కావాలి, ప్రపంచంలో కావాలి. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ సరి అయిన భక్తి చేయటం లేదు. మౌల్డ్ అయిపోతున్నారు, లోకానికి వారు అనుకూలంగా మారిపోతూ ఉన్నారు. లోకస్తులు ఎలాగైతే నడుచుకుంటున్నారో అలాగే బిహేవ్ చేసే క్రైస్తవులు ఈరోజు ప్రపంచాల దేశాల్లో కనబడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి లోకానికి సాంగత్యము కుదరదు. ప్రత్యేకించబడిన జనాంగంగా క్రైస్తవులు జీవించాలి, స్థిరమైన భక్తి ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ వారి నిమిత్తమై ప్రార్థన చేసేవారిగా
మనం ఉండాలి. ఒక దైవజనుడు, ఆ దైవజనుడి పేరు నేను మర్చిపోయాను, కానీ ఆ దైవజనుడు ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం అని అంటే, దేశాల కొరకు ప్రార్థన చేయడం. ప్రపంచ పటం అంతటిని కూడా నేల మీద పరుచుకుని ఆ ప్రపంచ పటం మీద పొనుకుని చేతులు చాపి, ప్రభువా ఈ దేశాలన్నిటికీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన కోసం మనం ప్రార్థన చేసుకోవటమే ఎక్కువండి. మా ఆయన కోసం, మా బిడ్డల కోసం, వాళ్ళ కోసం చేయటమే కుదరట్లేదు. ఇంకా దేశాల కోసం మేమేం ప్రార్థన చేస్తాం? దేశాల కోసం మేము ప్రార్థన చేయడానికి మా వల్ల కాదు అని అనుకుంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు. దేశాలు క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలుగుతాం. దేశాలు క్షేమంగా ఉంటేనే మనం కూడా ఏమవుతామో క్షేమంగా ఉండగలుగుతాం. లేకపోతే మనకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. రీసెంట్గా బంగ్లాదేశ్ అనబడిన ఒక దేశంలో అల్లర్లు చెలరేగాయి. ఏంటి అల్లర్లు అని అంటే, ఆ దేశంలో యువత రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. హసీనా అనబడిన ఆమె పరిపాలన చేస్తూ ఉంది. ఆ దేశంలో స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్, 100%లో 30% రిజర్వేషన్ స్వతంత్ర సమర యోధుల పిల్లలకి కేటాయించారు. దాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమర యోధులు చనిపోయారు, వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్ అని వ్యతిరేకిస్తూ మాకు ఉద్యోగాలు రావట్లేదని చాలామంది యువత ఏం చేస్తూ ఉన్నారయ్యానంటే వ్యతిరేకం చేశారు, తిరుగుబాటు చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు గొడవలు చేశారు. చివరికి ఏంటయ్యా పరిస్థితి అని అంటే, ఆ దేశ ప్రధానిగా ఉన్న ఆమె హసీనా చేతులు ఎత్తేసేసి పరిపాలించడానికి అవకాశం లేని పరిస్థితిలో ఒక హెలికాప్టర్ మాట్లాడుకుని భారతదేశానికి వచ్చేస్తే ఈ ఆందోళనకారులందరూ కూడా, యువత వీళ్ళందరూ కూడా ఆ ప్రధాని యొక్క ఇంటిలోనికి వెళ్ళిపోయి ఆమె వేసుకునే బట్టలు, చీరలు, మంచాలు, కుర్చీలు, వస్తువులు, దారుణమైన పరిస్థితి ఏంటిదంటే ఆమె దుస్తులు కూడా, ఆమె ఇన్నర్ గార్మెంట్స్ వాటిని కూడా వేసుకున్నారు. ఎవరో ప్రజలు. సరే పాస్టర్ గారు, ఆ దేశంలో గొడవలు జరిగినాయి కదా, ఇప్పుడు ఏమైంది మనకి అని అంటే, రిజర్వేషన్ కొరకు ప్రారంభించబడిన ఆ యొక్క తిరుగుబాటు ఇప్పుడు అది మతాల మధ్య గొడవగా మార్చబడింది. ఆ దేశంలో ముస్లిం ప్రభుత్వం నడుస్తుంది, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేశారయ్యానంటే, రిజర్వేషన్ల గొడవ అటు ఇటు పోయి హిందువుల పైన దాడి చేయటం, క్రైస్తవుల పైన దాడి చేస్తారు. ఎప్పుడైతే హిందువుల పైన దాడి చేస్తూ ఉన్నారో, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ హిందువులను రక్షించాలి, హిందువులను కాపాడాలి అని ఒక మెసేజ్ని పెట్టాడు. సో ఆ అల్లర్లు కాస్త దేశాల మధ్య గొడవ జరిగే పరిస్థితికి దారి తీస్తూ ఉన్నాయి. ఇజ్రాయేల్ ఇరాన్కి మధ్య కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేల్ ఇరాన్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు ప్రధానులు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇజ్రాయేల్ దేశానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారందరూ ఒక పక్షంగా, ఈ ఇరాన్ దేశానికి సపోర్ట్ చేసే వారందరూ ఒక పక్షంగా యుద్ధాలు జరిగే పరిస్థితులు దారి తీస్తున్నాయి అని వార్తలు వింటూ ఉన్నాం. సో ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్క దేశానికి సమస్య వస్తే మనకేం కాదులే అనుకుంటే అది మన పొరపాటే. దేశాల మధ్య గొడవలు జరిగితే మనందరికీ కూడా నష్టమే కలుగుతుంది. కాబట్టి దేశ ప్రజలందరి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. సమస్త దేశాలన్నీ కూడా దేవునికి ఉత్సాహధ్వని చేసేటట్లుగా మన విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం అది. సృష్టికర్తగా ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే సమస్త దేశాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన టైంలో కూడా శిష్యులకు ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ఆయన యొక్క ఉద్దేశం కూడా అంతే. సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి. సర్వలోకములో సమస్త దేశములో దేవుణ్ణి మహిమపరిచే, దేవుణ్ణి గణపరిచే వారు కావాలి అనే ఉద్దేశంతోనే ఆయన కూడా నడుచుకున్న విధానంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సువార్త భారం కలిగిన వారిగా మనం ఉండాలి, ప్రార్థించే వారిగా మనం ఉండాలి. సమస్త దేశాలు దేవుని మహిమపరిచే వారిగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమీపించబడుతుంది. ఆయన చెప్పాడు, ఎప్పుడైతే ఈ సువార్త ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చేరుతుందో అప్పుడు నా రాకడ సమీపిస్తుంది అని ఆయన చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఆ దిశగా మన అందరం కూడా ప్రార్థించాలి, మన నమ్మకమైన భక్తి చేయాలి, దేవుని కొరకు జీవించితే అప్పుడు ఒకానొక సమయంలో సమస్త దేశాలన్నీ కూడా దేవునికి ఉత్సాహధ్వని చేస్తాయి. సాతాను యొక్క పన్నాగాలన్నీ కూడా పటాపంచలు చేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే సంతోషముతో దేవునిని యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మనందరం కూడా ఎక్కడికి వచ్చాం చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధానానికి వచ్చిన మీలో చాలామంది ఉసూరు మొహాలు వేసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంతోషంతో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఏదో వెళ్ళాలి అని వెళ్ళి కాసేపు కూర్చుందాం అని వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? నిద్రపోదాం అని వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం చెప్తుంది కదా, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో దేవుని మనం సేవించాలి. సేవ చేయటం అని అంటే ప్రియమైన దేవుని ప్రజలారా, మన కర్తవ్యాలను మనం నిర్వహించడమే సేవ చేయటం. లాభాపేక్ష లేకుండా మనం ప్రయాసపడటం. సేవ చేయడాన్ని గురించిన ఒక మంచి విషయం బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. సేవ అంటే ఏంటి, సేవ చేయటం అంటే ఏంటి అని ఒకవేళ మీకు ఆలోచన ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమయ్యాల. ఇట్టి సేవ అంటే ఏంటి? ఆ సేవ అని మీకు ఆలోచన కలిగి ఉంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మన శరీరాలను ఆయనకు సమర్పించడం. మీ శరీరాలను దేవునికి సమర్పించడమే సేవ. ఫస్ట్ శరీరం నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, హాయిగా ఇంటి దగ్గర ఏసీ వేసుకుని నిద్రపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మన శరీరాన్ని మనకు అనుకూలంగా కాదు, కానీ దేవునికి అనుకూలంగా మార్చడమే, సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించడమే సేవ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. నీ బలాన్ని దేవుని కొరకు వినియోగించాలి. నీ యొక్క జ్ఞానాన్ని, శక్తిని
నీకున్న నైపుణ్యతను దేవుని కొరకు వినియోగించడమే. ఇదే సేవ. నువ్వు దేవునికి అనుకూలంగా ఏ పని చేయకుండా సాతానుకు అనుకూలంగా నీ శరీరాన్ని వినియోగిస్తున్నావు. సాతానుకి అనుకూలంగా నువ్వు సేవ చేస్తున్నావు. దేవునికి అనుకూలంగా సేవ చేయి. దేవునికి అనుకూలంగా నడుచుకో. ప్రార్థనకి రావాలంటే నీ శరీరాన్ని సహకరించట్లేదా? మోకరించాలంటే నీ శరీరాన్ని సహకరించట్లేదా? పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీ శరీరం సహకరించట్లేదా? దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి, అనుకూలపరచాలి. ఉపవాసాలతో జాగారాలతో నా శరీరాన్ని నేను నల్లగొట్టుకున్నాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. స్వాధీనపరుచుకున్నాను అంటాడు. దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి, సమర్పించాలి నీ శరీరాన్ని దేవునికి. ఇదే సేవ. దీన్ని ఎలాగూ చేయాలంటున్నాడు? సంతోషముతో యెహోవాను సేవించ. ఎలా చేయాలి ఇది? సంతోషంతో చేయాలి, బలవంతంగా కాదు. ఎలా కాదు చెప్పండి? బలవంతంగా కాదు. ఏదో బలవంతంగా అమ్మ మందిరం ఊడువమ్మా, అమ్మ చేయమ్మా అంటే కుదరదు. సంతోషంతో చేయాలి. దేవుని పని అని ఒక శ్రద్ధతో నువ్వు చేయాలి. అమ్మ ప్రార్థన చేయి, మోకరించు అని అంటే ఏడు మోకరిస్తాం పాస్టర్ గారు. కష్టంగా చేయకూడదు. ఎలాగ చేయాలంటున్నాడు దేవుడు? చెప్పండి, ఎలా చేయాలి? సంతోషముతో చేయాలి. ఈరోజు మన సంఘంలో కూడా చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు. మరి మందిరాన్ని ఊడుస్తూ ఉంటారు యవనస్తులు, హర్ష. మరి సంతోషంతో నేనేం చెప్పాలమ్మ, రోజు ప్రతి ఆదివారం మందిరం ఊడువమ్మ చెప్పానమ్మ నీకు చెప్పలా. అమ్మాయి సంతోషంతో ఏం చేస్తూ ఉందంటే దేవునికి సేవ చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ యాగముగా నీ శరీరాలను దేవునికి సమర్పించు. ఇది విశ్వాసులు లోపిస్తూ ఉంది. దేవునికి అనుకూలంగా చేయకుండా సాతానుకు అనుకూలంగా నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఇది సాతానుకు అనుకూలంగా చేసేది. నీ యొక్క శరీరాన్ని యాగంగా సమర్పించాలని దేవుడు సెలవిస్తుంటే నువ్వేమో సుఖించాలి అనే దిశగా నువ్వు నడుస్తుంటే అది ఎట్టి పరిస్థితులు సేవ కానే కాదు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, నా శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పిస్తున్నాను. దేవుని కోసం ఏ పని చేయడానికైనా నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయను. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది సంతోషముతో యెహోవాను సేవించే వారిగా మనం ఉండాలి. తర్వాత ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము అని అంటే మనము చర్చి లేకపోతే గృహప్రవేశం చేసేటప్పుడు కానీ, చర్చిలోనికి ఓపెనింగ్ చేసేటప్పుడు కానీ మనం ఏం చేస్తాం? పాటలు పాడుకుంటూ చక్కగా ఉత్సాహంతో దేవుని మందిరంలోనికి మనం వస్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే కాదండి, ప్రతిసారి మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉత్సాహంతో లల్లా లల్లా అంటూ దేవుని మందిరానికి మనము ఉత్సాహంతో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను దేవుని కలుసుకోబోతున్నాను. ఈరోజు దేవుని సన్నిధానానికి నేను వెళ్ళబోతున్నాను. ఉత్సాహ గానం చేస్తూ రావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు యెరూషలేముకి ఆయా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. యెరూషలేముకి ఎలాగొస్తారు? ఆయా ప్రాంతాలు వరకు. అప్పుడు ఒకే ఒక్క మందిరాన్ని కట్టుకున్నారు. అందరూ కూడా ఆ మందిరానికి రావాల్సిందే. కొండలెక్కి, మెట్టలెక్కి, గుట్టలెక్కి, గుర్రాలెక్కి, రథాలెక్కి వచ్చేవారు. ఈ వచ్చే ప్రక్రియలో వాళ్ళు ఏం చేసేవారంటే పాటలు పాడుకుంటూ వస్తారు. అందుకనే కొన్ని కీర్తనల పైన రాయబడి ఉంటుంది యాత్ర కీర్తనలు. ఏమని రాయబడి ఉంటాయి? యాత్ర కీర్తన. ఈ యాత్ర కీర్తనలు ఎందుకయ్యా అని అంటే, వీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చక్కగా పాడుకుంటూ దేవుని సన్నిధానానికి రావాలి. అందుకనే భక్తుడు అంటాడు కదా, యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు పలికినప్పుడు నేను ఎంతో
సంతోషించితిని. ఈరోజు చాలా విశ్వాసుల్లో సంతోషం ఉండట్లేదు. దేవుని మందిరానికి రావడానికి ఉత్సాహం వారిలో ఉండట్లేదు. నిరాశ. వెళ్ళాలంటే మళ్ళీ పాస్టర్ గారు ఏమని అంటారేమో. ప్రియమైన దేవుని ప్రజలరా, భారం, ఏం వెళ్తాంలే అని విసుగు ఈరోజు విశ్వాసుల్లో కనబడుతూ ఉంది. అది మంచిది కాదు. దేవుడు అంటున్నాడు, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రండి రండి పిలుస్తూ ఉన్నాడు. ఉత్సాహంగా రండి రండి. నెంబర్ 3, 3వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియమైన దేవుని ప్రజలరా, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. వాళ్ళు వీళ్ళు దేవుడని కాదు, రుచి చూడాలి. నువ్వు యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఆయనే మనలను పుట్టించాడు. బిడ్డ పుట్టాడు అనుకోండి, బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? బిడ్డ తెలుసుకోవాలి. కొన్నిసార్లు అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి ఒక ఆశ ఉంటుంది. ఏంటిది ఆశ అంటే, మా అమ్మ నాన్న ఎవరు, మా అమ్మ నాన్న మమ్మల్ని కన్నవారు ఎవరు తెలుసుకోవాలని ఆశ వారిలో ఉంటుంది, తెలియని వారికి. అట్లాగే ప్రియమైన దేవుని ప్రజలరా, ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా తయారు చేసింది ఎవరయ్యా అని అంటే, పుట్టించింది ఎవరయ్యా అని అంటే చెప్పండి, ఎవరు? దేవుడు. ఎవరు? సో ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీ జీవితానికి ఉన్న పరమార్థం లేదు. సృష్టికర్తను నువ్వు తెలుసుకోకుండా నువ్వు జీవిస్తే దానివల్ల ఉపయోగం లేదు. సృష్టికర్తను తెలుసుకోవడం ఎలాగూ అనంటే, తన్ను తాను కనపరుచుకుంటేనే మనం తెలుసుకోగలుగుతాం. లేదా వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉంటే అతన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు తనను తెలుసుకోవడానికి ఈ గ్రంథాన్ని మనకు రాసి ఉంచాడు. నన్ను తెలుసుకోవడం మనుషుల వల్ల కాదు, ఈ సృష్టి ఎలాగో వచ్చిందో మనుషునికి తెలియదు, కాబట్టి నేనే తెలియజేయాలి, వారికి తెలియపరచుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి ప్రజలు అని చెప్పేసి, ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు మోషేని పనిమాల ఆ యొక్క కొండ మీదకి రప్పించి మోషేకి సవివరంగా సృష్టి ఆరంభం నుంచి విషయాలన్నీ కూడా రాసి, ప్రారంభం నుంచి ప్రియమైన దేవుని ప్రజలు ఎలాగూ ప్రారంభించబడింది, ఈ జాతులు ఎలాగూ వచ్చినాయి, ప్రజలు ఎలాగూ విస్తరించారు, భాషలు ఎలాగూ వచ్చినాయి, ప్రాంతాలకు ఎలాగూ విస్తరించారు, ఇవన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు ఆయనే స్వయంగా తన ఉనికిని మనకు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే అన్వేషిస్తామో, మనల్ని పుట్టించిన, మనల్ని తయారు చేసిన ఆ వ్యక్తిని అన్వేషించడానికి మనం ఆరాట పడతామో, తప్పకుండా దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు. మనము ఆయనను వెంబడించి ఆయన కొరకు జీవించడానికి అవకాశము కుదురుతుంది. దేవుడే మనలను పుట్టించాడు. చెప్పండి, ఎవరు పుట్టించారు? దేవుడే మనలను పుట్టించాడు. దేవుడే పుట్టించాడని చెప్తారేంటి పాస్టర్ గారు? నేను తల్లి గర్భంలో నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? తల్లి గర్భంలో నుంచి వచ్చా. మా అమ్మ నాన్నలు నన్ను కన్నారు, దేవుడు కాదు మమ్మల్ని పుట్టించింది అనటానికి అవకాశం ఉందా? ఎందుకు లేదు అని అంటే, ఒకవేళ మనము తల్లి గర్భంలో నుంచే వచ్చామని అనుకోండి, తల్లిదండ్రులే మనం పుట్టించారు అనుకోండి, ఖచ్చితంగా ఒకరికి ఒకరు మ్యాచ్ అవుతారు. పోలిక అంటే వ్యత్యాసం అనేది వారిలో కనపడదు. కానీ దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి ఈరోజు తమ్ము ప్రింట్స్ అనేవి ఒకరికొకరు కలవట్ల.
కళ్ళ యొక్క స్కాన్ తీస్తే ఆ రెటీనా పొర ఒకరికొకరు మ్యాచ్ అవ్వట్ల. దేవుడు అంత వ్యత్యాసంగా, అంత ప్రత్యేకంగా మనుషులను తయారు చేశాడు. ఇదే ఆయన పుట్టించాడు అనడానికి ఆనవాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, లేకపోతే మనుషుడు తయారు చేసే ఏ వస్తువుకైనా మనం చూస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఒకరికొకటి మ్యాచ్. ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, తయారు చేసాడు అనుకోండి, ఇలాంటి సెల్ ఫోన్లే కొన్ని వందలు 3,000 ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. వాటికి వీటికి వ్యత్యాసము ఏమి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని పుట్టించాడు. ఎవరు పుట్టించారు చెప్పండి? దేవుడే మనలను పుట్టించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మనం తెలుసుకోకపోతే మనమే నష్టపోతూ ఉంటాం. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మనమందరం కూడా ఆయన సొత్తు, ఆయన ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. మేపుతాడు. జూమ్ మీటింగ్లో చెప్పాను, పోషించే దేవుడు అని చెప్పాను. ఏమని చెప్పాను? పోషించే దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు పోషించే దేవుడు. సాధారణంగా తల్లి బిడ్డలను కన్ననుకోండి, బిడ్డలను ఏం చేస్తారు? తల్లిదండ్రులు పోషిస్తారు. దేవుడు మనల్ని పుట్టించాడు కనుకనే దేవుడు మనలను ఏం చేస్తూ ఉన్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన అవసరతలు తీరుస్తున్నాడు, కావలసిన ఈవులను ఇస్తున్నాడు, గాలి, నీరు, ఆహారము, ప్రతి విషయంలో కూడా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ దేవుడు గొర్రెలతో మనలను సాదృశ్యంగా పోలుస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడి మాటను చెప్తున్నాడు. చూడండి, 34వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథము, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచబడును. అక్కడ అవి మంచి దొడ్డెలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి, గొర్రెలను మేపుతా. మనమందరం కూడా ఎవరు చెప్పండి? ఆయన గొర్రెలము. చెప్పండి, ఆయన గొర్రెలము. ఈ మధ్య కాలంలో కొంతమంది మతోన్మాదులు, వ్యతిరేకులు, యేసయ్యకు వ్యతిరేకంగా ఉన్నవారు క్రైస్తవులను ఏమని పిలుస్తున్నారయ్యా అంటే చెప్పండి, ఏమని పిలుస్తున్నారు? గొర్రెలము అని, గొర్రెలు అని పిలుస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, వారు గొర్రెలు అని పిలుస్తుంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడే మనల్ని కూడా గొర్రెలు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను నా గొర్రెలను మేపుతా. నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని దేవుడు చెప్పాడు. సో మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకానికి ఆహ్వానించేది కూడా గొర్రెలనే. హల్లెలూయా,
యేసయ్య అన్నాడు కదా, కుడివైపునున్న గొర్రెలను చూసి, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నిర్మించబడి ఉన్న ఆ యొక్క రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, వెళ్ళండి అని చెప్పేసి ఎవరికి చెప్పాడు? కుడివైపునున్న గొర్రెలకి చెప్పాడు. ఒకవేళ మనల్ని గొర్రెలు అన్నారనుకోండి, అవతలోళ్ళు ఎవరై ఉంటారు చెప్పండి? అవతలోళ్ళు మేకలు అన్నమాట. యేసయ్య ఏమన్నాడు? వాళ్ళని ఎడమవైపునున్న మేకలు అన్నమాట. వాళ్ళు మేకలు అన్నమాట. మేకలు ఎక్కడికి వెళ్తాయి? అగ్నిగుండంలోనికి వెళ్తాయి. సో ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని గొర్రెలుగా సంబోధిస్తున్నాడు. ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మనల్ని గొర్రెలు అన్న దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరత లేదు. ఎవరైతే గొర్రెలు అంటున్నారో ఆ గొర్రెలకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఏమంటుంది చెప్పండి? మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. సో మనము ఆయన యొక్క గొర్రెలు. ఆ తర్వాత వాక్యాన్ని చూడండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని దగ్గరకు మనము, దేవుని మందిరంలోనికి, ఆయన ఆవరణంలోనికి, ఆయన సన్నిధిలోనికి మనం వస్తున్నామంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి ప్రవేశించాలి. ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. మరి ఈరోజు చాలామంది విశ్వాసులు ఎందుకని దేవుని స్తుతించడానికి రావట్లా, దేవుని ఘనపరచడానికి రావట్లా? ఎందుకు వస్తున్నారయ్యా? వచ్చి హాయిగా నిద్రపోవాలి. పాస్టర్ గారు చెప్పే ప్రసంగానికి చక్కగా హాయిగా నిద్ర వస్తాయి, హాయిగా నిద్ర. ఇంకా కొంతమంది ప్రజలు వాక్యం వినడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాక్యాన్ని వినడానికి వస్తుంది. వాక్యం వినడానికి రావటం అది పెద్ద తప్పేం కాదు, కానీ వాక్యం వినడానికి రావడం కంటే కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి, ఆ కీర్తనలు పాడడానికి, ఆయన స్తుతించడానికి మనము ఆయన సన్నిధిలోనికి, మందిరంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి రావాలి. ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. పాస్టర్ గారండి ఏం మేలు చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏం మేలు చేస్తే దేవునికి మేము దేవుని స్తుతించాలి అని ఒకవేళ అనుకుంటున్నావా? నువ్వు సజీవంగా ఉండటమే ఆయన చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. సజీవంగా ఉండడమే. ఎంతోమంది చనిపోతున్నారు, చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి, చాలామంది చనిపోతున్నారు. నువ్వు సజీవంగా ఉండడం దేవుడు చేసిన కార్యం కాదా? ఆరోగ్యం ఇవ్వడం దేవునికి చేసిన కార్యం కాదా? ప్రయాణాల్లో కాపుదలు ఉంచడం దేవునికి చేసిన కార్యం కాదా? దేవుని ఎందుకని నువ్వు స్తుతించావు? దేవునికి ఎందుకని కృతజ్ఞతార్పణలు చెల్లించావు? ప్రతి విశ్వాసి దేవుని ఆవరణలోనికి నువ్వు వస్తున్నావు అని అంటే ఖచ్చితంగా ఆయనను స్తుతించడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. వాక్యం ఎక్కడైనా దొరుకుతుందండి. టీవీలో దొరుకుతుంది, సెల్ ఫోన్లో దొరుకుతుంది, వినడానికి ఎక్కడైనా వాక్యం వినొచ్చు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు అని అంటే ఒక ఉద్దేశం కలిగి ఉండు. అదేంటి? అది ఏకైక ఉద్దేశం ఏంటిదనంటే ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. పాస్టర్ గారండి నాకు ఏ మేలు చేయలేదండి, నేనంతా కూడా కష్టాల్లో ఉన్నానండి, నేనంతా కూడా బాధల్లో ఉన్నానండి, ఎలాగో స్తుతించేది దేవుణ్ణి? ఒకవేళ అలాగ అనుకుంటున్నావా,
ఆ కష్టాల్లో కూడా, బాధల్లో కూడా నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. స్తుతించాలి. కష్టాల్లో కూడా, బాధల్లో కూడా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని కష్టాల్లో, బాధల్లో కూడా స్తుతించాలో తెలుసా? అది పంపించిందే దేవుడు కాబట్టి. దాన్ని పంపించింది ఎవరు చెప్పండి? దేవుడే కాబట్టి ఆ కష్టాలలో, బాధల్లో కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన ఎవరంటే యోబు. యోబు గారి యొక్క జీవితంలో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, రోగం వచ్చేసింది, కన్న బిడ్డలందరూ కూడా చనిపోయారు. ఒక భయంకరమైన బాధల్లో, వేదనలో ఎవరున్నారు? యోబు ఉన్నాడు. యోబు ఉంటే యోబు పలుకుతున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసు. అంతటితో ఆగిపోయాడా? అంతటితో ఆగిపోయాడంటే మన పొరపాటే. తర్వాత మాట్లాడుతున్న మాట, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు ఏం కలగాలి? ఎప్పుడండి? కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు. అప్పుడు కూడా యోబు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దశలోనికైకి రాసిన మొదటి పత్రికలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు అని అంటే, నువ్వు ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలి? చెప్పండి బిగ్గరగా, కృతజ్ఞతాస్తుతులు మరి ఈరోజు చెల్లించావా? ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? చెల్లించని వారు ఎంతమందో ఉన్నారు. వాక్యం మధ్యలో వచ్చిన వాళ్ళు, ఆరాధన అయిపోయినాక వచ్చిన వారు, ప్రియమైన దేవుని ప్రజలు చివరిలో వచ్చేవాళ్ళు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవకాశం ఏది నీకు? ఈరోజు బుద్ధి ఉండట్లేదు, జ్ఞానం ఉండట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలి, దేవుడు చేసిన కార్యాలకు దేవుని ఘనపరచాలని బుద్ధి, ఇంగిత, జ్ఞానం ఏ విశ్వాసికైతే ఉంటుందో వారు దేవుని ఆరాధించడాన్ని, పాడడాన్ని, కీర్తించడాన్ని వారు మానుకోరు. దేవుని వాక్యాన్ని నెరవేర్చట్లేదు. నువ్వు వచ్చి వాక్యాన్ని విని వెళ్ళినంత మాత్రాన దేవుడు దాన్ని మెచ్చాడు, దాన్ని బట్టి దేవుడు ఏమాత్రం కూడా సంతోషించాడు. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేవుని నామాన్ని ఘనపరుస్తావో, అప్పుడే దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. ఈరోజు ఇది మనం చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. సమస్త దేశాలు ఇది చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమస్త దేశంలో ఉన్న ప్రజలు ఈ విధంగా నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అది మంచిది కాదు. చివరిగా చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించే దేవుడు. దయాళుడు అంటే ఎవరండి? దయ చూపించే
దేవుడు. క్షమించే మనస్సు కలిగిన వాడు, ప్రార్థించే వారికి కృప చూపించేవాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైతే ఆయనకు మొర పెడతాడో వారి పట్ల జాలి కలిగి వారికి సహాయం చేయాలని ఆశపడేవాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, దేవుని ఘనపరుస్తావో, అప్పుడు ఇంకో విషయం జరిగింది, ఆయన కృప నిత్యం ఉంటుంది. హల్లెలూయా.